మన తెలుగు సినిమాలో సీక్వెల్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. 2024లో సీక్వెల్ సినిమాల హడావిడి ఎక్కువగా కనబడింది. ఒక రకంగా సీక్వెల్ నామ సంవత్సరంగా 2024ను చెప్పవచ్చు. భారీ బడ్జెట్ సినిమా నుంచి తక్కువ బడ్జెట్ సినిమాల వరకు ఏడాది సీక్వెల్స్ రిలీజ్ అయ్యాయి. పుష్ప 2 నుంచి ప్రతినిధి 2 వరకు సీక్వెల్ సందడి చేశాయి. మరి ఈ సీక్వెల్స్ ప్రభావం ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డీజే టిల్లు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్లలో సందడి చేసింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ కథతో వచ్చిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ డైరెక్షన్ చేశాడు. ఈ ఏడాది మార్చి ఎండింగ్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగా వసూళ్లు కూడా వచ్చాయి. అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు కంటిన్యూ టిల్లు క్యూబ్ అనే సినిమా కూడా రానుంది. ఆ తర్వాత డబుల్ స్మార్ట్ సినిమా రామ్ హీరోగా పూరి డైరెక్షన్ లో వచ్చింది. ఈ సినిమాకు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో వసూళ్లు రాలేదు. సినిమా కథ కూడా బోరింగ్ గా ఉండడం, పూరి మార్క్ పెద్దగా కనపడకపోవడంతో ఆడియన్స్ కాస్త చిరాకు పడ్డారు. అయితే స్టార్టింగ్ లో వసూళ్లు బాగానే వచ్చినా ఆ తర్వాత మాత్రం ఆశించిన రేంజ్ లో రిజల్ట్స్ లేవు అని చెప్పాలి. అయితే నార్త్ ఇండియాలో మాత్రం ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో భారీగానే అమ్మేశాడు పూరి జగన్నాథ్. ఇక పుష్ప సీక్వెల్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరు ఊహించని రేంజ్ లో వసూళ్లు వస్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా వివాదాలు కూడా అంతే వెంటాడాయి. 1500 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. త్వరలోనే 2000 కోట్ల మైలురాయిని కూడా ఈ సినిమా అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. నార్త్ ఇండియాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప ది రైస్ సీక్వెల్ గా వచ్చిన పుష్ప ది రోల్ బాలీవుడ్ ను షేక్ చేసింది. ఇక దీనికి కంటిన్యూస్ గా మరో సినిమా కూడా రానుంది. అలాగే మత్తు వదలరా సీక్వెల్ కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఆ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించింది. ఇక దీనికి కంటిన్యూటీగా మత్తు వదలరా 3 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ ఏడాది సీక్వెల్ సినిమాలు టాలీవుడ్ లో సందడి చేశాయి. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాలు ఆడడంతో మన హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు.